అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణ రుణాలు, పెన్షన్లు, రోడ్ల మరమ్మతుల అంశాలపై సుమారు 540 వినతులు అందాయి. ప్రతి అర్జీని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమగ్ర సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి వారం ప్రజా దర్బార్ కొనసాగిస్తామని ఆనందరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్ని నిర్వహించడం. ప్రజా దర్బార్ ఇప్పటి వరకు 540 మంది వారి అప్లికేషన్లు ఇచ్చి నమోదు చేయించుకోవటం, ఇవన్నీ ఆన్లైన్ చేసే ప్రాసెస్కి పంపించడం జరిగింది. ఇది ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఈ ప్రజా దర్బార్ నిర్ణయం. ఈ రాష్ట్రాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులమాలు చేసిందో, అప్పులమయంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందో, రాజధానిని 3 ముక్కలు చేసి అన్యాయం చేసిందో, పోలవరాన్ని కట్టకుండా నిర్లక్ష్యం చేసిందో, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా పూర్తి చేయడానికి నిరంతరము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలనకు నిదర్శనం ఈ ప్రజా దర్బార్ అని తెలియజేసుకుంటూ, అప్లికేషన్ తీసుకుని ఇవన్నీ ఆన్లైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ పనుల మీద ఎక్కువ వస్తున్నారని ఒక విధంగా ఇది ప్రజలకి మరింత వెలుసుబాటు కల్పి